ధర్మదర్శిని టీవీ సంస్కారమే మా సంకల్పం. బోడుప్పల్లో భక్తి వైభవం. గాయత్రి మాత ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రిమాత దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల సుధాకర్, జనరల్ సెక్రటరీ నందకుమార్ జోషి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వైశాఖ బహుళ దశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని అలంకరించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయానికి విచ్చేసిన భక్తులు ఏకకంఠంతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పరిసర ప్రాంతమంతా భక్తిమయ వాతావరణంలో మునిగిపోయింది. అనంతరం అర్చకులు స్వామివారికి మంగళహారతులు సమర్పించి భక్తులకు సింధూర తిలకం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువతతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కపీశ్వరాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం సర్వలోకహరాయ నమః ఓం ప్రభవే నమః కామవేదో కర్మః అంగజసమాగ్రహ ఆశ్రయేషు ధావతి పవిత్రే వృత్తే యజ్ఞేశ్వరే ఆభవాయుం సర్వం విష్ణుం భూతాన్యః ప్రాణానామః ప్రాణానామః పరిరాజ్యామ జోలిముష వైరుముష పవిత్రేవరామ భూతవత్తురాసవో ఎవరైతే ప్రార్థిస్తాడో ఆయన పట్ల వినయం ఎలా ప్రదర్శిస్తారో దానికి హనుమాన్ వినయం ఇక్కడ చెప్పుకోదగ్గది. ప్రత్యేకంగా ఈనాటి యువత, చిన్నపిల్లలు ఈ వినయ విధేయతలు తెలుసుకోవాలంటే మొదలు హనుమాన్ చూడాలి. హనుమాన్ రాముడి పట్ల ఎలా వినయంగా ఉంటాడో చూడాలి. వినయం, ఇంకా సేవాభావం. ఆయన రాముడి కొరకు ఏ విధమైన సేవలు అందించాడు. ఆయన గురించి చెప్పాలంటే కారణ జన్ముడు. ఆయన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కొరకే, రామునికి సేవలు అందించడానికి కొరకే జన్మించాడు. ఆయన ఎవరి రూపం మీ అందరికీ తెలుసు, శివరూపం. శివుడే మరొక రూపంలో ఆంజనేయ స్వామి వచ్చేసి రామునికి వెంట ఉంటాడు. ప్రత్యేకంగా ఆ కారణం ఏంటో మనందరికీ తెలుసు. రాముని వద కొరకే రాముడు జన్మించాడని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ చెప్పాలంటే సేవాభావం, వినయం, స్వామివారి భక్తి, ఇవన్నిటి కూడా హనుమాన్ ప్రతీక. శ్రీరాముడిపై ఆయనకున్న ఆచంచల భక్తి మనందరికీ ఆదర్శం. హనుమాన్ చాలీసా కేవలం ఒక స్తోత్రం కాదు, దాన్ని మనం పఠించడం వల్ల మనలో ఉన్నటువంటి భయాలు తొలగిపోతాయనే భావనతోనే మనం చదువుతుంటుంటాం. కానీ ఒక భయాలు తొలగడానికి వరకు కాదు మనం చదివేది. ఆ హనుమానుడికి రాముడి పట్ల ఎంత భక్తి ఎలా సేవించాడో, ఆ హనుమంతుని మనం అలా సేవించాలనే భావనతో మనం ఈ హనుమాన్ చాలీసా చేస్తుంటాం. హనుమాన్ చాలీసా చేసినంత మాత్రాన ఏమవుతుంది అనుకుంటే మనకు కనిపించదు ఆ శక్తి. హనుమంతు లోపల ఉన్న శక్తి అంతా మనకు వచ్చేస్తుంది. ఆయన ఏ విధంగా సేవలు అందించాడో అటువంటి సేవాభావం మనకు కలుగుతుంది. అందుకే చూడండి, ఇక్కడ హనుమాన్ చాలీసా చదువుతుందంటే కౌరవయోడు ఆగి వెళ్ళిపోతూ ఉంటుంటాడు. ఆ విధంగా చెప్పుకుంటే మన లోపల ఆధ్యాత్మిక శక్తిని మరీ పెంపొందిస్తుంది. ఒక కార్యక్రమం మీ ఇష్ట ప్రకారమైన కార్యక్రమం చేస్తాను. కానీ ఇంకొక చూడండి, మనం మామూలుగా చిన్న ఒక పేపర్లో యాడ్ ఇవ్వాలంటే ఒక 1000-2000 ఖర్చు ఇది తెలుసు. కానీ మనకు ఒక సౌభాగ్యం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ 5-6 ఛానల్ వాళ్ళు కవర్ చేస్తున్నారు. మనం ఒక వారికి కృతజ్ఞత చెప్పాలి కదా. నిజమే, ఈ కేవలం వీళ్ళ కాదు, శ్వాసం పరమాత్మ ఉంటుంది. మనకు రోజుపై కాదు, మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు 8 ఛానల్స్లో సర్క్యులేట్ అవుతుంది. మీరందరూ దాంట్లో కనపడతారు, అమ్మవారు అక్కడ కనపడతారు. పబ్లిసిటీ అనేది ప్రచారము, ప్రసారము రెండు ఉన్నాయి.
ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.